హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగువారి ముచ్చట్లు. ఈరోజు మనం చెప్పుకునే కథ పేరు ఆమె. రచయిత నామని సుజానాదేవి గారు. ఏయ్ నిన్నే, నీకెన్నిసార్లు చెప్పాలి ఇలా డ్రెస్సులు వేసుకోవద్దని? చక్కగా చీర కట్టుకోలేవు? మరే కొంచెం ఒంట్లో బాలేదు, ఆఫీస్కి నడిచి వెళ్ళేటప్పుడు ఇది కొంచెం సౌకర్యంగా ఉంటుందని భయంగానే నసిగింది శారద. అసలే నెలసరి వల్ల వచ్చిన చిరాకు, కాలు లాగటం, ఏది తినబుద్ధి కాకపోవటం, తినకపోవటం వల్ల ఇంటా బయట తీరిక లేకుండా చేసిన పనుల వల్ల వచ్చిన కోపం, ఎవరి మీద తీర్చుకోలేని అసహాయత అన్నీ కలిసి కళ్ళు నీటి చెమ్మలయ్యాయి. ఒక్క మాట అంటే చాలు నీటి కుండ తల మీదే ఉంటుంది. అయినా నీకు భయం లేకుండా పోతుంది. ఆ ఎదురింటి వాడితో నీకేం పని? తగుదనమ్మా అని ఎకలిస్తూ మాట్లాడుతున్నావు. ఆఫీస్ నుండి వస్తుంటే వాళ్ళ ఆవిడ ఇంకా రాలేదని, ఇద్దరూ ఒకే ఆఫీస్ కదా అని అడుగుతున్నారు. నాకు బాలేక త్వరగా వచ్చాను, తను మరో అరగంటలో వస్తుంది అని చెప్పాను. చెప్పు, నీకు ఒంట్లో ఎందుకు బాలేదు, ఏమైందో అన్నీ చెప్పు. బుద్ధి లేదు. ఆ కులం తక్కువ జనంతో ఫ్రెండ్షిప్ వద్దన్నా నువ్వు వినవు కదా. అసలు వద్దు మొర్రో అన్నా నిన్ను ఉద్యోగంలో జాయిన్ చేశాను చూడు, అది నాదే తప్పు. ఇవాళ రేపు ఎవరైనా కులం గురించి పట్టించుకుంటున్నారా? అంత ఇష్టం లేకపోతే మరి ఇప్పుడు మానిపించేయండి. వాళ్ళలో మనలో ఒకే రక్తం కదా. అసలే చిరాకుపై ఉన్న శారద లోపల కోపం కట్టలు తెంచుకొని ధైర్యంగా ఆ మాట అనేలా చేసింది. నిజానికి ఇంట్లో పిల్లలు ఇద్దరూ చిన్నపిల్లలు కాబట్టి ఉద్యోగం ఇప్పుడే చెయ్యను అంటే పట్టుబట్టి వీళ్ళు చేస్తున్నారు వాళ్ళు చేస్తున్నారు, ఇంట్లో నీ బాబు సంపాదించిన మూట ఉందా అంటూ చేర్పించాడు. చచ్చి చెడి 2 బస్సులు ఎక్కి దిగి ప్రయాణంలో ఎక్కడా వాష్రూమ్ అవసరం వస్తుందోనని నీళ్లు కూడా తాగకుండా పొద్దున్న ఇంట్లో పని, పిల్లలకు స్కూల్కి తమ బాక్సులు పెట్టుకొని తిని తినక సమయానికి బస్సు రాకపోతే టెన్షన్తో ఎక్కడ ఆఫీసులో మాట పడాల్సి వస్తుందోనని గాబరాతో వెళ్ళొస్తే రాగానే ఇది తనకు జరిగే సత్కారం. రాగానే కనీసం అయ్యో పాపం అనే ఒక్క మాట చాలు మరో రోజంతా లేని ఓపిక తెచ్చుకొని ఉత్సాహంగా పనిచేయటానికి. ఏంటి నోరు లేస్తుంది? ఉద్యోగం చేస్తున్నానని పొగరా? నాకు తిక్కరేగితే అంతా దించుతా. ఇంకా ఏమనేవాడో కానీ ఫోన్ రావడంతో బయటికి వెళ్ళిపోయాడు. కులం ప్రసక్తి రాగానే ఆమెకు పొద్దున్న వాట్సాప్లో వచ్చిన మెసేజ్ గుర్తొచ్చింది. అతను ఆమెను అడిగాడు, మీది ఏ కులం? ఆమె సమాధానం, మహిళగా చెప్పాలా అమ్మగా చెప్పాలా? రెండింటి గురించి చెప్పండి అన్నాడు అతడు. పూర్తి ఆత్మవిశ్వాసంతో ఆమె చెప్పింది. తల్లి కాగానే స్త్రీ కులాతీతురాలవుతుంది, అదెలా సాధ్యం? ఆశ్చర్యపోతూ అడిగాడు అతడు. ఆమె సమాధానం, తల్లి తన పిల్లల మలమూత్రాలను శుభ్రం చేసేటప్పుడు తల్లిది శూద్రజాతి, పిల్లలు పెద్దవాళ్ళయ్యే తరుణంలో వారి సంరక్షణ బాధ్యతలు నిర్వహించేటప్పుడు ఆమె క్షత్రియ వనిత. పిల్లల ఎదుగుదలతో పాటు ఆమె కులం కూడా మారుతుంది. వారికి విలువలు నేర్పిస్తుంది, సంస్కృతి సంప్రదాయాల గురించి నేర్పించి బ్రాహ్మణ వనిత అవుతుంది. చివరగా పిల్లలకు మంచి విద్యాబుద్ధులు వచ్చి సంపాదన పరులైన తరువాత తల్లి వారికి ధనం యొక్క విలువను ఆదా చేయడాన్ని నేర్పించి వైశ్య ధర్మాన్ని ఆచరిస్తుంది. ఇప్పటికైనా మీరు ఒప్పుకుంటారని అనుకుంటున్నాను. స్త్రీ కులాతీతురాలని. గౌరవంతో వినమ్రత భావంతో నిశ్చేతుడై అలా చూస్తూ ఉండిపోయాడు అతడు. ఎవరో గాని మహిళ గురించి ఎంత బాగా చెప్పారు. కులందేముంది, అందరిలో అదే రక్తం, అందరం ఒకే కులం, మానవ కులం. గడియారంలో పందెం వేసుకున్నట్లు పొద్దున్న 5 గంటలకు లేచింది మొదలు రాత్రి 11 వరకు అలుపెరగని యంత్రంలా పనిచేయటం కేవలం అతివలకే చెల్లుతుందేమో. పిల్లల స్కూల్ నుండి వచ్చాక చేసిన అల్లరి చెల్లాచెదురై వస్తువులతో రణరంగంలా తయారైన ఇళ్లను చూడగానే తెలిసిపోయింది శారదకు. అమ్మా అంటూ చుట్టేసిన ఇద్దరిని అక్కును చేర్చుకుంది. ఏంటి నీకు పర్సనల్ మెసేజ్లు, గుడ్ మార్నింగ్లు కూడా పెడుతున్నారా? భర్త అరుపులకు పిల్లలకు స్నాక్స్ చేస్తుందల్లా దెబ్బకు ఒక్క ఉదుటిన ముందు గదిలోకి వచ్చింది. ఏంటిది? ఆమె సెల్ ముందుకు చాపుతూ అన్నాడు. రేపటి అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు పెట్టారు కొలీగ్ శ్రీనివాస్. అంటే తను రాగానే తన సెల్ రోజు చెక్ చేస్తున్నాడన్నమాట. అందుకేనా కొన్ని వంకర మాటలు మాట్లాడుతుంటే తన సెల్కి వచ్చిన ఆ విషయాలు అతనికి ఎలా తెలుసుంటుందా అని తన బుర్ర బద్దలు కొట్టుకుంది. అయితే ఇదన్నమాట సంగతి. సంస్కారం లేని అతన్ని చూసేసరికి ఆమెకు కోపం నశాలానికి అంటింది. అలా ఒకరి సెల్ని వారు లేనప్పుడు చూడటం ఎంత సంస్కారహీనం? కోపంగా అంది శారద. అంటే నీ బండారం బయటపడిందన్న భయమా? వంకరగా నవ్వుతూ అన్నాడు.
కోపంలో మాటామాటా పెరిగింది. ఎదురు మాట్లాడుతున్నందుకు చెయ్యి చేసుకున్న అతనితో భార్యను అడుగడుగున అవమానించి అనుమానించే నీతో ఇన్నేళ్లు కాపురం చేయడమే నా బుద్ధి తక్కువ. ఆకాశంలో సగం అవనిలో సగం అంటూ ఉద్యోగాలు చేస్తూ మేమింకా ఎదుగుతున్నామేమో దిగజారుతున్నామేమో తెలియకుండా బతుకుతున్నాం. కాలానికి రాత్రి పగలు రెండు రెక్కలన్నట్లు దేశ ప్రగతికి సంసార రథానికి ఆడా మగ ఇద్దరు రెండు చక్రాలు. ఒక్క రెక్కతో పక్షి ఎలా ఎగరలేదో ఒక్క చక్రంతో సంసార రథం సాగదు. ఇక దినదిన గండం నూరేళ్ల ఆయుష్లా నేనుండలేను. మీకు నా మీద ఎప్పుడు గౌరవం వస్తే అప్పుడే వస్తాను అంటూ పిల్లలతో బయటకు వచ్చేసింది శారద. చిత్రంగా ఆమెకి ఇప్పుడు కన్నీళ్లు రావటం లేదు. పంజరం నుండి విశాల విశ్వంలోకి స్వేచ్ఛగా ఎగిరే విహంగంలా ఉంది ఆమె పరిస్థితి. అలా వచ్చిన ఆమెను తల్లి హక్కును చేర్చుకుంది. ఒక ఆడవారి మనసు మరొక ఆడదే అర్థం చేసుకుంటుంది అన్నట్లు ఆమెకు పూర్తి సహకారం అందించింది. తన చదువుకు పదును పెట్టి మంచి కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం సంపాదించింది. సకాలంలో ఆఫీస్కి వెళ్ళాలంటే డ్రైవింగ్ నేర్చుకుంటే ఉపయుక్తిగా ఉంటుందని డ్రైవింగ్ నేర్చుకొని సొంతంగా కారు కొనుక్కొని ఆఫీస్కి వెళ్ళడం మొదలుపెట్టింది. కొందరు ఆకతాయిలు అడ్డొచ్చి ఆమెను గేలు చేయటం చూసి పట్టుదలతో డ్రైవింగ్లో పట్టు సాధించి కారు రేసింగ్ పోటీల్లో పాల్గొనడం మొదలుపెట్టింది. అలా జాతీయ స్థాయిలో విజేతగా నిలిచింది. ఆమెలో విశ్వాసం రెట్టింపయింది. పేపర్లో ఆమె గురించి రాశారు. మహిళా దినోత్సవం రోజు భర్త పనిచేసే ఆఫీస్కి చీఫ్ గెస్ట్గా ఆహ్వానం అందుకుంది. ఆ రోజు ఆఫీసులో ఆమె స్పీచ్ విని అంతా ఆమెను ఆకాశానికి ఎత్తేశారు. భర్త ఆమె అపాయింట్మెంట్ తీసుకొని వచ్చి తనను క్షమించమంటూ అడిగాడు. ప్రపంచమంతా ఏకమై ఎదురు తిరిగినా నా వెన్నంటి నీకు నేనున్నానని ధైర్యం చెప్పేవాడే భర్త. కానీ మీరు కష్టకాలంలో అండగా ఉండక ఇప్పుడు నా అభివృద్ధి చూసి వచ్చారు. కాబట్టి మీకు కొంత సమయం ఇస్తున్నా. మీ ప్రేమ ఇలాగే ఈ ఏడాదంతా ఉండి నిజంగా మీ ప్రవర్తన మారింది అనుకుంటే అప్పుడొస్తాను అంటున్న ఆమె ఆకాశమంత ఎదిగి కనపడక నిశ్చేషుడైపోయాడు అతను. మహిళా విజయాన్ని అభినందిస్తున్నట్లు దూరంగా గుడిలోని జయగంటలు మంగళకరంగా మోగాయి.